బాయిష్ అందరిది బాగుందండి. బాగుంది. కామెడీ అంటే ఏం లేదు, కాకపోతే బాగుందండి. చాలా ఎమోషనల్, చాలా బాగుందండి. బాగుంది. నానికి ఒక డిసీజ్ ఉందని తెలిసి కూడా ఆయన చాలా బాగా యాక్ట్ మాట్లాడాడు. చాలా బాగుంది. ప్లస్ దాంట్లో తను నాని తనకి ఒక డిసీజ్, దాంట్లో అర్జున్ అన్న పేరు, తనకి ఒక డిసీజ్ ఉంది, హార్ట్ ఆరత్మి అని ఒక డిసీజ్ ఉండి కూడా తను క్రికెట్ కోసం పోరాడాడంటే ఆ కష్టం మనం ఫలితం దొరికింది, కష్టపడితేనే ఫలితం దొరుకుతుందని ఒక మెసేజ్. ప్లస్ నాని చాలా యాక్టింగ్ చేశాడు. నాని 45 days కోచ్ పెట్టుకొని చాలా కష్టపడ్డాడు, హార్డ్ వర్క్ చేశాడు మూవీకి. మనం క్రికెట్ సీన్ చూసినప్పుడు మనకి చాలా క్యూరియాసిటీ పెరిగిందంటే మనం నిజంగా స్టేడియంలో కూర్చొని చూస్తున్నట్టుగా ఉంది. చాలా క్యూరియాసిటీ పెరిగింది. లాస్ట్ క్రికెట్ మ్యాచ్ నచ్చింది, చాలా బాగుంది. అమేజింగ్. అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం చింపవతలు పాడేశాడు. ఇట్స్ రియలీ గుడ్. యూత్కి కూడా దేర్ ఇస్ ఎ నైస్ మెసేజ్. నేను చెప్పలేను, ఇట్ విల్ బి అ స్పాయిలర్ ఇఫ్ ఐ సే ఇట్, బట్ ఇట్స్ అమేజింగ్ మూవీ. హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఫర్ ష్యూర్. బాగా నచ్చిందా? సెకండ్ హాఫ్ మొత్తం అసలు నీకు ఒక పాయింట్ అని చెప్పలేము. సెకండ్ హాఫ్ ఇట్ విల్ బి లైక్ అ సిరీస్ ఆఫ్ నైస్ ఈవెంట్స్ అనమాట. ఇట్ విల్ బి రైజ్ ఆఫ్ నాని. ఫస్ట్ హాఫ్లో మీరు ఇప్పుడు చిత్రధారి మజ్లీ సినిమాలు చూస్తే ఇట్ విల్ బి ఫస్ట్ హాఫ్ ఫెయిల్యూర్స్గా చూపించి సెకండ్ హాఫ్ ఇట్ విల్ బి అ గుడ్ వన్. ఇది కూడా అంతే. సెకండ్ హాఫ్లో ఇట్ విల్ బి రేజింగ్ ఆఫ్ నాని అనమాట. క్రికెటర్గా ఓడిపోయి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇట్స్ రియలీ గుడ్. యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్. ఇట్స్ అమేజింగ్ మూవీ. నేను 4 ఇస్తా. సూపర్ మూవీ. రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ స్పోర్ట్స్ గురించి ఇన్స్పిరేషన్ అంత బాగా. థ్యాంక్ యూ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫీల్ గుడ్ మూవీ. నాని యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫాదర్ అండ్ సన్స్ రిలేషన్షిప్ బాగుంది. ఈవెన్ వాళ్ళ ఎలా అంటే స్టార్టింగ్లో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కానీ సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగా చేశాడు మూవీలో అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అంటే స్పెసిఫిక్గా సాంగ్స్ అని పెట్టలేదు, మూవీతో పాటు సాంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాగుంది. ఇంకా స్క్రీన్ మీద నాని చూస్తే చాలా గురించినట్టుంది. అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఎమోషనల్గా మూవీస్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. నాని పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ మూవీస్ తర్వాత ఈ మూవీ చాలా బాగుంది. హీరోయిన్ కూడా బాగా చేశారు. స్టోరీ కేక యా చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ సూపర్గా చేశారు. అలా కంప్లీట్ బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. కంపల్సరీ భయ్యా. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు ఎమోషనల్గా, కొంతమంది అయితే ఇంకా ఏడ్చి థియేటర్లో. అంత బాగా కొట్టుకుంటున్నారు. నాని ఎక్స్ప్రెషన్స్ ఏంటి చాలా బాగా చేశారు. ఇంకా ఐపీఎల్ సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల ఇంక సినిమాకి ఇంకా హై టాక్ వస్తుంది కంపల్సరీ. క్రికెట్ ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఇష్టపడతారు 100%. ఎందుకంటే అంత బాగుంది మూవీ. మొత్తం అన్ని ఫ్యామిలీ క్రికెట్ అసలు ఇట్స్ నెవర్ టూ లేట్ టు డ్రీమ్. అంటే ఏజ్ అనేది ఒక సంఖ్య మాత్రమే. సో ఎప్పుడైనా డ్రీమ్ని అచీవ్ అవ్వచ్చు అనేది దీని మీనింగ్ అనమాట. సో చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ సూపర్ చేశారు అనమాట. మూవీకి తగ్గ డైలాగ్స్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో సూపర్ ఫైనల్గా మూవీ ఫ్యాంటాస్టిక్. ఓవరాల్ రేటింగ్ అంటే 4 ఇవ్వచ్చు భయ్యా. మూవీ అయితే బాగుంది బ్రో. బంపర్ హిట్ కొడుతుంది. అన్నిట్లలో బెస్ట్ మూవీ అనొచ్చు ఇదైతే. రీసెంట్గా వచ్చిన ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అయితే చాలా బాగుంది అనమాట. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అయితే బాగా చూపించాడు. అండ్ నెక్స్ట్ తనైతే సక్సెస్ కోసం ట్రై చేసి చచ్చిపోతాడు అనమాట లాస్ట్లో హీరో. బట్ చాలా బాగుంది మూవీ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ ఎక్కువగా ఏంటంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ గురించే చూపించాడు. నచ్చుతుందని లేదు. సో ఎనీ లైక్ ఇఫ్ యూ డోంట్ నో ద గేమ్ ఆల్సో మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. అంత బాగా తీశాడు. అండ్ నాని అయితే యాజ్ యూజువల్ చింపేశాడు. గ్యారంటీ ఏంటంటే 3-4 సార్లు సినిమాల్లో ఏడుస్తారు. అంత ఎమోషనల్గా ఉంది, బాగుంది. మజిలీకి దీనికి అస్సలు లేదు, అట్లా లేదు. అది క్రికెట్కి ఉన్నా కూడా ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ ఇది. సో మజిలీ కంపారిజన్ అంటే ఓన్లీ ఏంటంటే హీరో క్రికెటర్ అంతే, అదొకటే సేమ్. మిగతా అంతా క్రికెటర్ స్టోరీ అంటే లైక్ అదే అండి. క్రికెట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో దాన్ని ఎందుకంటే జెర్సీ అనే టైటిల్ కూడా నాని చెప్పారు ఇంటర్వ్యూలో. సో
క్రికెట్ని చూసుకుని పెట్టలే. సో జెర్సీ కూడా ఏంటంటే అది సినిమాలో దానికి ఒక ఇది ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, లైక్ సాంగ్స్ బాగున్నాయి, మనం ఆల్బమ్లో చూసినట్టు లైక్ బాగా చేశారు. అండ్ బీచ్ కామెడీ, అప్పుడప్పుడు కామెడీ జోక్స్, ఎమోషనల్, సీరియస్ అంత సీరియస్ ఏం కాదు, అన్ని విధాలుగా పనికి ఉంది. లేవు అస్సలు లేవు. చాలా బాగుంది. పాజిటివ్. కొత్త హీరోయిన్, తమిళ్ హీరోయిన్ కాబట్టి అది తెలుగులో ఎప్పుడు నుండో చేయాలని చాలా బాగా చేసింది. సాంగ్స్ కూడా బాగున్నాయి.